ఏకే బ్లూరేట్ స్టాక్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం అండి. బాగున్నారా అండి? ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. మనము నిన్న మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి మాట్లాడుకొని రేపటి మార్కెట్లో ఏం జరగబోతుందో కూడా మాట్లాడుకుందామండి. నిఫ్టీ 164 పాయింట్స్ డ్రాప్ అయి 25,597 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 274 పాయింట్స్ డ్రాప్ అయి 57,827 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 519 పాయింట్స్ డ్రాప్ అయి 83,459 దగ్గర క్లోజ్ అయిందండి. నిన్న కూడా మార్కెట్లు పడిపోయాయండి. ఇవాళ మార్కెట్ హాలిడే, తెలుసుగా గురునానక్ జయంతి అండి ఇవాళ. సో అందుకోసం హాలిడే మీకు నిన్న టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేశాను ఈ స్క్రీన్ షాట్. మార్కెట్ ఎందుకు పడిపోతుందంటే, ఈ ఏఐ రిలేటెడ్గా ఉన్న కంపెనీలలో ఇక్కడ అందులో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారండి. ఇక్కడ నుంచి ఎఫ్ఐఎస్ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. తైవాన్, జపాన్ ఇలా కొన్ని ఉన్నాయి కదా, ఒక బహుశా 6-7 కంపెనీలు ఉండొచ్చు. అందులోనే రొటేషన్ పద్ధతిలో వాళ్ళు డబ్బులు తిప్పుతున్నారు. సో అందుకోసం వెళ్తుందండి. అదేవిధంగా యుఎస్ చైనా మధ్యన ఇష్యూ లేదు. వాళ్ళ మధ్యన అయితే ప్రస్తుతానికైతే కూల్గానే ఉంది వాళ్ళిద్దరి మధ్యన పరిస్థితి. అదొకటి మనకు అది దెబ్బేసిందండి. మన యుఎస్ టారిఫ్లు అండ్ యుఎస్ ఫెడ్ రేట్ కట్ ఉంది కదా, అది కూడా డిసెంబర్లో సరిగా కామెంట్ చేయలేదు, ఉండకపోవచ్చా అనేది. అండ్ సో వీటి వల్ల మనకి నెగిటివ్ అయిందండి. ప్రస్తుతానికైతే మన దగ్గర ఉన్న పాజిటివ్ ఒకటేనండి, అది ఇవాళ 5th నవంబర్ నాడు టారిఫ్ల మీద సుప్రీంకోర్టులో అక్కడ కేసు వేశారు అండి. ఈ ఎవరైతే మన ఇంపోర్ట్ చేసుకుంటారో విదేశాల నుంచి, గవర్నమెంట్కును వాళ్ళకి మధ్యన కేసు నడుతుందండి. యుఎస్ కాంగ్రెస్ కూడా ఇందులో పాల్పంచుకుంది. అయితే దాని గురించి మనం మాట్లాడుకుంటే, వస్తున్న సమాచారం ప్రకారం అయితే వీళ్ళు ఐఈపిఏ చట్టం కింద, అంటే ఏంటి, ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్ యాక్ట్ ప్రకారం ఒక అధ్యక్షుడు దేశానికి ప్రమాదం ఉందని భావిస్తే విదేశీ దేశాలపై ఆర్థిక చర్యలు తీసుకోవచ్చు. చైనా టెక్నాలజీ దోపిడీకి పాల్పడుతుందని, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఉల్లంఘన చేస్తుందని, అమెరికా భద్రతకు ప్రమాదం ఉందని ట్రంప్ ప్రభుత్వం చెప్పిందండి. అందుకే చైనాపై టారిఫ్లు విధించాం, అది నేషనల్ ఇంట్రెస్ట్లో భాగమని చెప్పుకొచ్చారండి. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ అంగీకరించకపోయినా అధ్యక్షుడికి అత్యవసర పరిస్థితిలో స్వతంత్రంగా చర్యలు తీసుకునే అధికారం ఉందని అక్కడ ఎవరైతే యుఎస్ గవర్నమెంట్ నుంచి పోరాడుతున్న లాయర్స్ అక్కడి సుప్రీంకోర్టుకి తెలియజేశారండి. అయితే ఎవరైతే ఇంపోర్టర్స్ ఉన్నారో, అంటే దిగుమతిదారులు, ఈ ఐఈపిఏ చట్టం ఏదైతే జాతీయ అత్యవసర పరిస్థితులు ఉందో, ఇది అయితే చైనా వ్యాపార విధానాలు భద్రతా సమస్యలు కాదండి, అవి వాణిజ్య సమస్యలు. వాళ్ళ నుంచి మనకి ఏ విధమైన భద్రతా సమస్యలు లేవు. టారిఫ్లు విధించడం అనేది కాంగ్రెస్ అధికారిక పరిధిది, అది కాంగ్రెస్ అధికారంలో ఉన్న పరిధి, అది అధ్యక్షుడిది కాదు. ఈ టారిఫ్ల వల్ల అమెరికా కంపెనీలకు, ముఖ్యంగా చిన్న వ్యాపారులకు భారీ నష్టం జరుగుతుంది. భవిష్యత్తులో ఏ అధ్యక్షుడైన ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయొచ్చనే భయం ఉందండి వాళ్ళకి, అది ఆ ప్రమాదం ఉందని చెప్పేసి వాళ్ళు కోర్టులో వాదించారండి. అయితే ప్రస్తుతానికైతే దీని నిర్ణయం డిసెంబర్లో లేకుంటే 2026 వచ్చే జనవరిలో, అంటే నెక్స్ట్ ఇయర్ జనవరిలో ఉండొచ్చండి. వెంటనే తీర్పు రాకపోవచ్చు. ప్రస్తుతానికైతే నేను సోషల్ మీడియాలో, అంటే నేను సెర్చ్ చేసిన ప్రకారం నాకు అందిన సమాచారం ఇదేనండి. ఇంకా ట్రేడింగ్ రిలేటెడ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నాకు ఏ విధమైన సమాచారం ఈ యుఎస్ గవర్నమెంట్ సంబంధించింది ఏం దొరకలేదు. అంటే ఈ సుప్రీంకోర్టు సంబంధించింది, యుఎస్ సుప్రీంకోర్టు సంబంధించింది నాకు దొరికిన సమాచారం మీతో పంచుకుంటున్నానండి. ఇంకేమన్నా నాకు తెలిస్తే నీకు వెంటనే టెలిగ్రామ్లో నేను మీకు మెసేజ్ చేస్తానండి, ఓకేనా? ప్రస్తుతానికైతే మన దిక్కు ఏ పాజిటివ్ లేదు కాబట్టి పడిపోతుందండి. ఏఐ రిలేటెడ్గానే వీళ్ళు ఇక్కడ నుంచి అమౌంట్ తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి మార్కెట్ పడిపోతుంది. నేను ఒక చిన్న టెక్నికల్ అనాలిసిస్ చేశానండి, అది ఏ విధంగా మీకు అనిపించిందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నిజం అనిపిస్తే నిజమని, అబద్ధం అనిపిస్తే ఎందుకు అబద్ధం అనిపించిందో కూడా చెప్పండి. ఇది ఒకసారి చూడండి, నేను చేసిన టెక్నికల్ అనాలిసిస్. ఇది 21 ఆగస్ట్ అండి. 21 ఆగస్ట్ నుంచి మార్కెట్ పడిపోయింది. ఎప్పటి వరకు అండి? 29 ఆగస్ట్ వరకు. ఎన్ని పాయింట్లు అండి? 748 పాయింట్స్, అంటే 700 పాయింట్స్ పడిపోయింది. మళ్ళీ ఎన్ని పాయింట్స్ వరకు స్పైక్ అయిందండి? 1044.
మళ్ళీ అక్కడ నుంచి ఎన్ని పాయింట్స్ పడిపోయిందండి? 861. మళ్ళీ ఎంత స్పైక్ అయిందండి? 1516. అంటే ఇప్పుడు చూడండి 700 పాయింట్స్ పడిపోయి స్పైక్ అయింది, 800 పాయింట్స్ పడిపోయి స్పైక్ అయింది, ఇప్పుడు 900 పాయింట్స్ పడిపోయి స్పైక్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఎన్ని పాయింట్స్లు అంటే దాదాపు 600 పాయింట్స్ డ్రాప్ అయ్యాము. 600 పాయింట్స్ అంటే 500 పాయింట్స్. 500 పాయింట్స్ అంటే ఎంత అండి? 900కి ఇంకొక 400 పాయింట్స్ డ్రాప్ అవుతాయి. అంటే ఇక్కడ నుంచి 600 నుంచి 400 పోతే ఎంత? 25,100 చేంజ్ అండి. ఒకవేళ ఇక్కడ నుంచి వచ్చి ఈ 25,250 మీద స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రం మార్కెట్ మళ్ళీ పైకి వెళ్తుందండి. నేను ఎప్పుడో అంటే ఒక 3 రోజుల క్రితమే నా యూట్యూబ్ ఛానల్లో ఇది చెప్పానండి. ఇది ఏ ట్రేడింగ్ రిలేటెడ్ యూట్యూబ్ ఛానల్లో చెప్పలేదండి. అందరూ స్ట్రాంగ్ సపోర్ట్ 725 అని 550 అని ఈ విధంగా చెప్తున్నారండి. నేను ఒక్కడిని మాత్రం 250 వరకు వచ్చి అక్కడి నుంచి రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉందని అన్నానండి. అదే జరిగేలా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక 600 నుంచి 300 అంటే ఎంత అండి? 300. అక్కడి నుంచి ఒక్కొక్క 100 అంటే 200. ఈ రేంజ్లో ఒకవేళ కిందికి వచ్చినా కూడా, ఒకవేళ డే క్యాండిల్ అంటే 250 కిందికి వచ్చినా కూడా, డే క్యాండిల్ ఒకవేళ ఈ విక్ ఏర్పరిచి ఈ విధంగా విక్ ఏర్పరిచి పైకి వచ్చి క్లోజ్ అయింది అనుకోండి, మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. అయితే ఇండియాను యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ ఇంకా జరగడం లేదంటే పెండింగ్ అవ్వకుండా వెళ్తుంది. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలండి. ఏంటంటే ఇప్పుడు ఇన్ని రోజుల వరకు ట్రంప్ ఏమని ఆరోపిస్తున్నాడు అంటే, ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనడం వల్లనే రష్యా యుక్రెయిన్తో యుద్ధం కొనసాగిస్తుంది అని చెప్పాడు. కానీ వీడు ఇలా అంటున్నాడని చెప్పి వీడితో గొడవ ఎందుకు? ఏ విధంగా వీడు ట్రేడ్ డీల్ కూడా రావడం లేదు, కొంచెం ఇలా కూలాప్ చేస్తున్నాడు, వీడు ట్రేడ్ డీల్కి వస్తాడు అని చెప్పేసి మన వాళ్ళు ఏం చేశారంటే, ఇంతకుముందు 1.95 మిలియన్ బ్యారెల్ పర్ డే ఉండేదాన్ని 1.19 మిలియన్ బ్యారెల్ పర్ డే చేసుకున్నారండి. అది ఆల్మోస్ట్ 34% అండి. అయినా కూడా వాడు టేబుల్ మీదకి రావడం లేదండి ట్రేడ్ డీల్కి. వాళ్ళు ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది ఏదో కాదండి. నేను అనుకుంటున్నది ఏంటంటే, ఈ దేనికి సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన అగ్రికల్చర్ సంబంధించిన ట్రేడ్ డీల్ కోసం చూస్తున్నాడని అనిపిస్తుందండి. అదే వాళ్ళ ప్రోడక్ట్స్ ఇండియాలో మేము 0%తో ఇంపోర్ట్ చేస్తాము అన్నట్టుగా చెప్పారు కదా, దానికి మన మోడీ ఎప్పటి నుంచో వ్యతిరేకంగా ఉన్నాడండి. బహుశా అది ఊహిస్తున్నారా, ఇంకా 2-3 ట్రేడ్ డీల్ జరిగేలా ఉన్నట్టున్నాయండి. వాళ్ళు ఏదో బార్గెనింగ్ చేస్తున్నారు, అది ఎప్పటి వరకు కొనసాగుతుందో అప్పటి వరకు మార్కెట్ అయితే కన్సాలిడేషన్ లేకపోతే ఈ విధంగా పడిపోవడం అనేది జరుగుతుందండి. ప్రస్తుతానికైతే మార్కెట్ అయితే ఇంకా రెడ్గానే అనిపిస్తుందండి. ఈ గిఫ్ట్ నిఫ్టీ చూస్తే పడిపోతుందండి. ఇంకేముందండి, నిన్న ఒక కాల్ ఇచ్చానండి, 25 ఇచ్చాను. కాల్ సైడ్ అయితే 25,650 కాల్ 160 మీద అన్నాను, అది 160 మీదకి వెళ్ళలేదు. 25,850 పుట్ 140 మీద అన్నాను, 140 మీద వెళ్ళింది. టార్గెట్ 165 అన్నాను, 165 కంటే ఎక్కువ వెళ్ళిందండి. మనకు నిన్న 1,500 ప్రాఫిట్ వచ్చిందండి పర్ లాట్. అది దాన్ని చార్ట్ చూపిస్తామంటే నిన్ననే ఎక్స్పైర్ అయింది కదండి, దానికి సంబంధించిన చార్ట్ రాదు. మళ్ళీ నెక్స్ట్ ఎక్స్పైరీ 11th నవంబర్ చూస్తుంది. సో ఇది నేను మీకు చూపించలేను, ఇది గమనించాలి. ప్రస్తుతానికైతే మార్కెట్ అయితే సో బ్యాడేనండి. నాకైతే మళ్ళీ రేపు దిగుతుందే అనిపిస్తుంది. $US కూడా 88.72 దగ్గర రన్ అవుతుంది. ఇదైతే మంత్లీది అయితే మాత్రం ఎంత ఉంది తెలుసా అండి, 3,350. ఒకవేళ 89 మీదకి వచ్చింది అనుకోండి, మనం అన్న ఈ లెవెల్ వరకు అయితే వస్తుందండి 250కి. అది బహుశా రేపు ఎల్లుండిలో వచ్చేలా ఉన్నట్టుందండి. చూద్దామా ఇదేమవుతుందా, ఇంకేమైనా మిస్ చేశానా అండి? ఇంతేనండి. మీకు ఈ ఎక్సెల్ షీట్ కావాలంటే నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇది దీనికి సంబంధించిన ఏంటంటే, నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏదైతే కాల్ పుట్ యాడ్ చేసుకోమంటున్నాను చూడండి ఆ టెలిగ్రామ్ గ్రూప్లో, అది ITM లెవెల్ సంబంధించిన క్లోజింగ్ సంబంధించిన అండి. దానికి సంబంధించిన ఈ విధంగా నేను ఎక్సెల్ షీట్
ప్రొవైడ్ చేస్తాను. ఇది కావాలంటే మాత్రం మీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలండి. ఒకసారి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెప్తానండి. అంటే కాల్ పుట్ నిఫ్టీ 25,450 కాల్, 25,750 పుట్. ఇవి యాడ్ చేసుకోండి మీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ఏదైతే యూజ్ చేస్తున్నారో. 57,600 కాల్, 58,100 పుట్. ఇది బ్యాంక్ నిఫ్టీ అండి. సెన్సెక్స్ అయితే 83,100 కాల్, 83,800 పుట్. ఇది సెన్సెక్స్ అండి. వీటికి సంబంధించిన ఎక్సెల్ షీట్ లెవెల్స్ చెప్పాను కదండి, అది నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తానండి టెలిగ్రామ్ది. దాని ద్వారా జాయిన్ అవ్వండి. జాయిన్ అవుతే ఈ విధంగా నేను మీకు ఎక్సెల్ షీట్ ప్రొవైడ్ చేస్తాను. రేపటిది, ఇది నిన్నటిదండి. బహుశా ఇది భ్రమపడకండి ఇది ఇవాళదని రేపటిదని. రేపటిది ఇంకా నేను పోస్ట్ చేయలేదు. ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత పోస్ట్ చేస్తాను. ఓకేనా అండి? ఇంతేనండి. ఇంకేమన్నా అప్డేట్స్ ఉంటే నేను యుఎస్ కోర్టుకు సంబంధించి, సుప్రీంకోర్టుకు సంబంధించి నేను ఖచ్చితంగా అప్డేట్ చేస్తానండి మీకు. ఓకేనండి. నేను మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.